హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీ అండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా కార్తీక మాసం మొదలైంది కదండి. ఈ కార్తీక మాసంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ వెలుగునిచ్చే దీపాలను ఎలా ప్రిపేర్ చేసుకుందాం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన అందరి ఇంట్లో ఫంక్షన్కి యూజ్ చేసే వాటర్ గ్లాసులు ఉంటాయి కదా, అవి తీసుకోండి. మరికొన్ని వాటర్ గ్లాసులను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. నేనైతే వీటిని ఒక 4 ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఈ వాటర్ క్యాండిల్స్ని రీజనబుల్గా ఉండే లీవ్స్తో ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఈ వాటర్ కప్స్లో అయితే వాటర్ అయితే పోసేసాను. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వాటర్ ప్లేట్స్ని తీసుకొని అగరబత్తితో చిన్న హోల్ని అయితే పెట్టుకోవాలి. ఈ హోల్స్కి సరిపడే ఒత్తిని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేయాలి. నేనైతే నాకు రీజనబుల్గా ఉన్న ఫ్లవర్స్ని తీసుకొని ఈ వాటర్ గ్లాస్లో అయితే ఉంచేసాను. ఈ వాటర్ గ్లాస్లో ఆయిల్ని అయితే అప్లై చేయవచ్చు. ఆయిల్ అంటే దీపారాధనకి యూస్ చేసే ఆయిల్ అన్నమాట. ముందుగా మనం అయితే ఒత్తిని చేర్చిన ప్లేట్స్ని అయితే ఈ వాటర్ క్యాండిల్స్ మీద అయితే ఉంచేసేయాలన్నమాట. ఇలా 1 by 1 ఒత్తుల్ని వాటర్ గ్లాసెస్ మీద అయితే ఉంచేసేయాలి. మీరు కూడా మీ ఇంట్లో చాలా ఈజీగా ఈ వాటర్ క్యాండిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ క్యాండిల్స్ని మ్యాచ్ స్టిక్స్తో కానీ అగరబత్తితో కానీ వెలిగించవచ్చు. ఇలా వాటర్ క్యాండిల్స్ని అయితే 1 by 1 వెలిగించుకోవాలన్నమాట. ఈ కార్తీక మాసంలో ఈ దీపాలను దేవుడి గదిలోనే ఉంచుకోవచ్చు. అలాగే సాయంత్రం వేళల్లో ఇంటి గుమ్మం వద్దనైనా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ వాటర్ క్యాండిల్స్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్గా ఉంటాయి. మీ ఇంట్లో ఈ వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.